హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మన ఛానల్ ఢిల్లీ కార్స్ వరంగల్. ఈరోజు 14 నవంబర్ 2024 మన ముందు కనిపిస్తున్న వెహికల్ వచ్చేసి టయోటా ఇన్నోవా క్రిస్టా 2.8 ఆటోమేటిక్ డీజిల్ వర్షన్, ఫస్ట్ ఓనర్, 51,000 కిలోమీటర్లు విత్ సర్వీస్ రికార్డు తిరిగింది. 5 అలవీల్స్ ఉన్నాయి, ఆటో ఫోల్డింగ్ మిర్రర్స్ ఉన్నాయి, నార్మల్ హెడ్ ల్యాంప్స్ ఉంటాయి, ఎల్ఈడీస్ వేయించడం జరిగింది, ఫాగ్ లైట్లలో కూడా ఎల్ఈడీస్ వేయించడం జరిగింది. ఆల్ గ్లాసెస్ ఒరిజినల్, ఆల్ బాడీ పార్ట్స్ ఒరిజినల్, కొన్ని క్రోమ్ యాక్సెసరీస్ ప్లస్ రెయిన్ వైజర్స్, ఫుల్ మ్యాటింగ్, రబ్బర్ మ్యాట్స్, ప్లస్ వెనకాల మనకు ఏవైతే లైట్స్ ఉంటాయో అవి అప్గ్రేడెడ్ లైట్స్ అండి. చాలా చక్కగా ఉంటాయి. మీకు వీటిని అనేది చూపిస్తాను నేను. మనం ఇలా వేసినప్పుడు చూడొచ్చండి, ఈ నార్మల్గా ఈ టైప్ అన్నమాట. వీటిని చేంజ్ చేసుకోవడం జరిగింది ఓనర్ గారు. హిమాచల్ ప్రదేశ్ HP14D8280 ఫ్యాన్సీ నెంబర్, రియర్ డీఫాగర్స్ అండ్ వైపర్ అనేది ఉంటుందండి. క్రోమ్ యాక్సెసరీస్ వేయించున్నాయి. సస్పెన్షన్స్ కానీ ఇవన్నీ ఎటువంటి ఇష్యూ లేదు, ఆయిల్ లీకేజెస్ లేదు, సౌండింగ్ లేదు, ఆల్ డోర్స్ ఒరిజినల్, ఏ ఒక్క బాడీ పార్ట్ కూడా ఇప్పటి వరకు చేంజ్ కాలేదు. విత్ సర్వీస్ రికార్డుతోని సింగిల్ హ్యాండ్లో తిరిగిన వెహికల్, ఒక్కడే డ్రైవర్ మెయింటైన్ చేసిన వెహికల్ అండి. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే ఈ వెహికల్ కోసం నాకు కాల్ చేయొచ్చు. మీరు వరంగల్ వచ్చేసి ఈ వెహికల్ని చూసుకోవచ్చు. ఇలాంటి వెహికల్స్ మన దగ్గర ఇంకా 3 వెహికల్స్ ఉన్నాయి. 5 XUV 500లు ఉన్నాయి, 4 బ్రీజాలు ఉన్నాయి, 5 ఈకో స్పోర్ట్స్ ఉన్నాయి. ప్లస్ చిన్న బడ్జెట్లో వెహికల్స్ కావాలంటే 3 lakh బడ్జెట్లో మీకు మంచి వెహికల్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ అండి, చాలామంది అడుగుతున్నారు ₹1,00,000 కార్ అని. ₹1,00,000 కార్ అంటే మీకు యాక్సిడెంటల్ ఏదో ఒక ప్రాబ్లం ఉంటేనే వస్తుంది. వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే మీకు వెహికల్ గురించి అయితే మొత్తం టోటల్గా క్షుణ్ణంగా చూపిస్తానండి. 2 తాళం చెవులకు 2 తాళం చెవులు అవైలబుల్ ఉన్నాయి, 2 వర్క్ చేస్తూ ఉన్నాయండి. మీకు కావాలంటే చూపిస్తాను. లాక్, అన్లాక్, ప్లస్ ఇది చూడొచ్చు, లాక్, అన్లాక్, రెండు కీస్ అనేది వర్క్ చేస్తూ ఉన్నాయి. ఆల్ గ్లాసెస్ ఒరిజినల్గా ఉన్నాయి. అలై వీల్స్, ఫెండర్స్, క్వార్టర్ ప్యానల్స్, డోర్స్, బానెట్, డిక్కీ ప్రతి ఒక్కటి ఒరిజినల్గా ఉందండి. ఫెండర్ అనేది చూసుకోవచ్చు. ఫెండర్ 100కి 100%గా ఉంది, ఎక్కడ చేంజ్ కాలేదు. సౌండ్ టక్ టక్ టక్, ఓకేనా అండి? సౌండ్ వినిపించుండొచ్చు మీకు. సౌండ్ అంటే పెయింట్ కాలేదన్నమాట, టక్ టక్ అన్నది. అండ్ అలై వీల్ అయితే చూడొచ్చండి, టయోటా షోరూమ్ నుండి వచ్చిన అలై వీలే. బ్రిడ్జ్ స్టోన్ టైరు ఒక 80%, 70 to 80% అలా ఉంది. సస్పెన్షన్లో నుండి ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ సౌండింగ్ కానీ లేదు. ఒరిజినల్ మనకు కలర్ డాట్స్ ఉన్నాయి, చూడొచ్చు. చాలా చక్కగా ఉందండి. మనకు ఎక్కడ కూడా డ్యామేజెస్, గ్లాస్ చేంజింగ్ లాంటివి ఏం లేదు. క్రోమ్ యాక్సెసరీస్ అన్నీ వేపించి ఉన్నాయండి. చూడొచ్చు, లోవర్ గార్నిష్లు, హ్యాండిల్ క్రోమ్స్, రెయిన్ వైజర్స్, ఆటో ఫోల్డింగ్ మిర్రర్స్. మనము అన్లాక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా ఆటో ఫోల్డింగ్ మిర్రర్స్ అయితే యాక్టివేట్ అవుతాయి. లాక్ చేయగానే మనకు క్లోజ్ అయితే అవుతాయండి. ఇది ఆటోమేటిక్ జీ వర్షన్, 50,000 కిలోమీటర్లు. మళ్ళీ చెప్తున్నానండి, ఓన్లీ 50,000 కిలోమీటర్లు. ఏ టయోటా షోరూమ్కి వెళ్ళినా మీకైతే దీని హిస్టరీ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మనం అన్లాక్ చేసాము డోర్ను, మీకు ఇప్పుడు బీడింగ్స్ అన్నీ చూపించడానికి. 2 తాళం చెవులు ఉన్నాయి, ఆటోమేటిక్. దీంట్లో మీకు పవర్ మోడ్ అండ్ ఈకో మోడ్, మీకు వీడియోస్ అయితే చూసుండొచ్చండి. 16 కిలోమీటర్లు మనకు కన్జ్యూమ్ అయితే ఇచ్చిందండి. లీటర్ డీజిల్కి 16 కిలోమీటర్ల మైలేజ్ అయితే వచ్చింది. నేను సాక్ష్యం అండి, 100%. మీరు ఎవరన్నా డౌట్గా ఉంటే నాతో రావచ్చు. మనతో కొత్తకోట నుండి అన్నగారు అయితే వాళ్ళు ఈకో స్పోర్ట్ బ్లాక్ కలర్ సన్ రూఫ్ వెహికల్ తీసుకున్నారు. వారికి ఇన్నోవా క్రిస్టా, ఈకో స్పోర్ట్కి ఇన్నోవాకి సేమ్ డీజిల్ అయితే పట్టిందండి. కావాలంటే మీరు ఎవరన్నా డౌట్గా ఉంటే నాకు కాల్ చేయొచ్చు. మీ డౌట్ని అయితే నివృత్తి చేస్తాను నేను. మనము ఆటో ఫోల్డింగ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ లోపల నుండి, ఇది ఆటో ఫోల్డింగ్ మిర్రర్ యొక్క స్విచ్, లాక్, అన్లాక్ బటన్, గ్లాస్ లాక్. ఇవి పవర్ విండోస్, 4 పవర్ విండోస్ ఎక్సలెంట్గా వర్క్ చేస్తున్నాయి. ఇంటీరియర్గా మనము ఫుల్ మ్యాటింగ్ అయితే చేపించడం జరిగింది. ప్లస్ రబ్బర్ మ్యాట్స్ అండి. ఇవి మనకు 8-9 వేల రూపాయల వర్త్ రబ్బర్ మ్యాట్స్ మనమే వేయించాము. ఫుల్ మ్యాటింగ్ కూడా మనమే చేయించాము. కొన్ని యాక్సెసరీస్ అనేది మనమే వేయించడం జరిగిందండి. ఆల్మోస్ట్ కొన్ని యాక్సెసరీస్ ఉన్నాయి. ఇంటీరియర్గా చక్కగా ఉందండి. సీట్ కవర్స్ 100% ఉన్నాయి. ఇవేవైతే ఉన్నాయో ఇవి కొంచెం డిస్టర్బ్ ఉన్నాయండి. ఇది మనం చేంజ్ చేసుకోవచ్చు.
ఎందుకంటే ఎయిర్ వచ్చింది సరిగా గమ్ము అతుక్కోక ఇది మనకు ఎయిర్ వచ్చి కొంచెం డిస్టర్బ్ అయితే జరిగిందండి దీంట్లో. అంతే తప్ప వేరే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. డోర్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. కొంచెం ఆయిలింగ్ గ్రీజింగ్ అనేది లేక డోర్స్ అయితే సౌండ్ వస్తున్నాయి. ఎక్కడ కూడా రస్ట్ ఇష్యూ కానీ రిఫ్లెక్టర్ ప్రాబ్లం కానీ ఏమైతే లేవండి. పంచెస్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. రివర్స్ క్యాము అన్నీ అవైలబుల్ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. ఏదైతే పంచెస్ ఉన్నాయో పంచెస్ అన్నీ 100కు 100%గా ఉన్నాయి. ఆల్ పంచెస్ ఒరిజినల్, ఆల్ పిల్లర్స్ ఒరిజినల్. ఏ పిల్లర్, బి పిల్లర్, సి పిల్లర్ రైట్ సైడ్ అండ్ ఏ పిల్లర్, బి పిల్లర్, సి పిల్లర్ లెఫ్ట్ సైడ్. ఇది క్రూజ్ కంట్రోలర్ గురించి చెప్పడం మర్చిపోయానండి. మీ క్రూజ్ కూడా పెట్టేసి మన వీడియోస్లో ఉంటుంది. బ్లూటూత్ ఉంది, బ్లూటూత్ కాల్ యాక్టివ్ ప్లస్ మ్యూట్, ప్లే సాంగ్స్, ప్లే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్, టైం ఇక్కడ వస్తుందండి. మనం తాళం చేయబెట్టినట్టయితే సన్ గ్లాస్ హోల్డర్, మనం ఏదైతే సన్ గ్లాస్ పెట్టుకుంటామో, లైట్ లోపల కూడా ఎల్ఈడీసే వేయడం జరిగిందండి. చాలా చక్కగా మెయింటైన్ చేసుకున్న వెహికల్. ఏసీ కూడా చాలా చిల్డ్గా ఉంది. ఆటోమేటిక్ కాబట్టి బ్రేక్ అండ్ యాక్సిలరేటర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క గేర్ లివర్ పార్కింగ్ మోడ్లో ఉంది. పార్కింగ్ మోడ్లో ఉంటేనే మనకు కీ అనేది బయటకు వస్తుంది. నేను స్వయంగా నా చేతులారా నేను తీసుకొచ్చిన వెహికల్. ఆమ్రెస్ట్ కూడా ఉందండి, సెంటర్లో కూడా ఆమ్రెస్ట్ ఉంటుంది. నేను స్వయంగా తీసుకొచ్చిన వెహికల్ మీకు ఫ్రంట్ డోర్ అయితే చూపించడం జరిగింది. జస్ట్ మనం దీన్ని పై అయితే లివర్ను అన్నామనుకోండి, మనకు డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది. ఇది అక్కడ తగులుతూ ఉంది. మనం హెడ్ రెస్ట్ అనేది కొంచెం కిందికి అనుకుంటే మనకి ఇది వెళ్ళిపోతుంది స్ట్రైట్ ఈ విధంగా అన్నమాట. మనకి వెనక్కి వెళ్ళాలనుకున్నవారు డైరెక్ట్ వెనక నుండి కూడా కూర్చోవచ్చు. ఇది 7 సీటర్ వెహికలేనండి, 8 సీటర్గా చేపించడం జరిగింది. మీకు లోకల్గా రిజిస్ట్రేషన్ 100% అయితే అవుతుంది. రబ్బర్ మ్యాట్స్ కూడా వేయించి ఉండడం జరిగింది. మనము 10,000 వర్త్ రబ్బర్ మ్యాట్స్ ఉన్నాయి. వెనకాల కూడా మనకు ఏదైతే ఛార్జింగ్ పోర్ట్ ఇక్కడ కూడా ఉంది. అండ్ యాంబియంట్ లైట్స్ అండి. నైట్లో కూడా ఎటువంటి దృష్టి లోపాలు లేకుండా మనకైతే చూసుకోవచ్చు. సెంట్రల్ ఏసీ ఆన్ ఆఫ్. సెంటర్లో కూడా మనకు లైటింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరైనా కూర్చున్న వాళ్ళు కంఫర్ట్గా కూర్చోడానికి పట్టుకోవడానికి కూడా ఎటువంటి టర్నింగ్లలో కూడా డిస్టర్బెన్స్ లేకుండా మనకు హ్యాండిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క దగ్గర ఇక్కడ వెనక కూర్చున్న వారికి కూడా ఏసీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా సెంట్రల్ ఏసీ అయితే 3 రోలల్లో ఇవ్వడం జరిగింది. పిల్లర్స్, ఆల్ పిల్లర్స్ ఒరిజినల్గా ఉన్నాయండి. నేను ప్రతి ఒక్క పిల్లర్ను మీకు చూపించడం లేదు, ఎందుకంటే కొంచెం ఇంకొక వెహికల్ కూడా వీడియో తీసేది ఉంది. పిల్లర్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. ఇప్పటికే వీడియో అనేది లెంత్ ఎక్కువ అయిపోతుంది. మీకు దీనికి సన్ షేడ్స్, అలాగే మనము ఏదైతే ఢిల్లీలో కూలింగ్ కవర్ 30, 50, 70, 100 ఇట్లా % వేసుకొని లోపల వాళ్ళు కనిపించకుండా వేసుకుంటారు. మనం వీటిని కావాలంటే రిమూవ్ చేసుకోవచ్చు. ఆ టైప్లో అయితే మనకు వేసుకోవడం అయితే జరిగింది. ఒరిజినల్గా ఉందండి. చైల్డ్ లాక్ కూడా వర్క్ చేస్తూ ఉంది, మనమైతే చెక్ చేయడం జరిగింది. పవర్ విండోస్ కూడా వర్క్ చేస్తూ ఉన్నాయి. గ్లాసెస్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. అండ్ డిక్కీ చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా పంచెస్ ప్రాబ్లం అయితే లేవండి. 100కు 100% నేను వెహికల్ని సర్టిఫైడ్ మీకు బాండ్ రాసిస్తాను. అంత బాగుంది వెహికల్. మీరు ఎవరైతే తీసుకుంటారో ఈ వెహికల్ని వారికి ఒక బాడీ కవర్ ఏదైతే ఉంటుందో ఒక బాడీ కవర్ అయితే నా తరపు నుండి మీకు గిఫ్ట్గా ఇవ్వబడుతుంది. చూడొచ్చు బాడీ కవర్. ఏవైతే రెయిన్ వైజర్స్ ఉంటాయో రెయిన్ వైజర్స్ని కూడా మనము తీసుకొని రావడం జరిగింది. ఒక రెయిన్ వైజర్ లెఫ్ట్ సైడ్ ఏదైతే రెయిన్ వైజర్ ఉందో అది ఊడిపోయింది. దాని కొరకే మొత్తం ఫుల్ సెట్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఫుల్ సెట్ని అయితే చేంజ్ చేయించాను. అండ్ రబ్బర్ మ్యాట్స్, దీని ఒరిజినల్ రబ్బర్ మ్యాట్స్ అండి ఇవి. వెహికల్ ఈ సీట్స్ ఇక్కడ నుండి మనకు ఇలా ఫోల్డ్ అవుతాయి. నార్మల్గా మీరు చూడొచ్చు. ఇలా ఫోల్డ్ అయిన తర్వాత మనకు ఇక్కడ ఇలా కూర్చొని ఉంటాయి. దీని యొక్క రబ్బర్ అనేది అక్కడ పడుతూ ఉంది కాబట్టి మనకు క్లియర్గా కనిపించడం లేదండి. మీకు ఫుల్గా మళ్ళీ ఒకసారి షార్ట్ వీడియోలు అయితే చూపిస్తాను. డిక్కీ అనేది 100కు 100%గా ఉంది. ఎక్కడ కూడా చిన్న ఇష్యూ కూడా లేదండి. నాన్ యాక్సిడెంటల్ నేను రాసిస్తాను మీకు. ఇన్నోవా క్రిస్టా లోగో, టయోటా లోగో ప్లస్ 2.8G వేరియంట్ అండి ఇది. మీకు రివర్స్ గేర్ వేసినప్పుడు ఇందులో నుండి వైట్ ఎల్ఈడీస్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఏదైనా ఇండికేటర్ వేసినప్పుడు యూనిక్ లుక్గా మనకు ఇలా అయితే ఇండికేటర్స్ అయితే వెలగడం జరుగుతుందండి. మనం లాక్ అన్లాక్ చేసిన
సేమ్ ఇలాగే వస్తాయి. ఇది ఒక మంచి ఫ్యూచర్ అండ్ ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్లోనే చేయించుకున్నారండి. మొత్తం టోటల్గా ఆ లైట్ పాతవి తీసేసి కొత్త అయితే వేయించుకోవడం జరిగింది. ఇక్కడ కూడా క్రోమ్ ఇది బీడింగ్ అయితే వేయించడం జరిగింది. అలాగే టయోటా ఈ యొక్క గార్డ్ ఏదైతే ఉంటుందో డోర్ సిల్ లాగా మనం ఇక్కడ బంపర్స్కి ఒక సిల్ లాగా వేయించుకోవడం జరిగిందండి. టయోటా ఒరిజినల్ది. రిఫ్లెక్టర్ బ్రేక్ లైట్ అయితే రావడం జరుగుతుంది. యాంటీనా అనేది చూసుకోవచ్చు. యాంటీనా కూడా చాలా చక్కగా ఉంది. రూఫ్లో కూడా ఎటువంటి ఇష్యూ లేదండి, చాలా చక్కగా ఉంది. ఎక్కడ కూడా డెంటులో లాంటివి ఎటువంటి ఇష్యూ లేదు. క్వార్టర్ ప్యానల్స్ 2 ఒరిజినల్గా ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. గ్లాసెస్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. మన ఏదైతే డీజిల్ లిడ్ ఉంటుందో సింగిల్ ఆపరేటింగ్లో అయితే మనకు వర్క్ అయితే చేస్తూ ఉంది. బంపర్ పైన చిన్న చిన్న లైట్స్ మాత్రం స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయండి. ఆ పక్క లైట్ వస్తూ ఉంది, ఈ పక్క లైట్ రావడం లేదు. దీని గురించే నేను ఒరిజినల్ కంపెనీ నుండి తెప్పించి అయితే పెట్టడం జరిగిందండి. మీకు అవి కూడా చూపిస్తాను ముందుకెళ్ళినప్పుడు. రైట్ సైడ్ మొత్తం చూపించడం జరిగింది క్షుణ్ణంగా, అండ్ లెఫ్ట్ సైడ్కు అండ్ బ్యాక్ సైడ్ మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. రియర్ డిఫాగా రియర్ వైఫర్ వర్క్ చేస్తూ ఉంది. కింద అయితే మనకు స్టెప్నీ ఉంటుంది. స్టెప్ని మనకు ఒక 70% ఉంది. అండర్ బాడీలో కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సస్పెన్షన్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎటువంటి సౌండింగ్ లేదు. మంచి కంఫర్ట్ రైడ్ అయితే ఉందండి. నేను 1600 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తూ తీసుకొచ్చిన వెహికల్ కాబట్టి నేను 100% వెహికల్ గురించి అయితే నేను సర్టిఫైడ్ అయితే చేయగలనండి. ఇలా డోర్ గార్డ్స్ కూడా వేసుకోవడం జరిగింది. క్రోమ్ యాక్సెసరీస్ ప్రతి ఒక్కటి నేనైతే మీకు చూపించాను. ఇంతకుముందు మనం ఆపరేట్ చేసినప్పుడు లాక్ అయితే పడింది. ఇది ఇప్పుడు చూడొచ్చండి. ఇవి వీళ్ళు ఏదైతే సీట్ కలర్ కోసము దీన్ని చేంజ్ చేయడం జరిగింది. అప్పుడు వీటిలలో సరిగా అతుక్కోక మనకి గ్యాప్ అనేది వచ్చిందండి ఇక్కడ. అంతే తప్ప వేరే ఎటువంటి ఇష్యూ లేదు. మీకు వుడ్ ఫినిషింగ్తోని చాలా చక్కగా ఉంది. గ్లాసీ ఫినిషింగ్. బాటిల్ హోల్డర్స్ 2 పక్కల అయితే ఇవ్వడం జరిగింది. ఆమ్రెస్ట్స్ ఉన్నాయి, 2 పక్కల ఆమ్రెస్ట్లు అయితే ఉన్నాయండి. మీకు అక్కడ ఆ సీట్ అనేది కొద్దిగంత ఇదైపోయేసి మీకు దీంట్లో కూడా కప్ హోల్డర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏదైతే ఉందో కప్ హోల్డర్, మనం ఆమ్రెస్ట్ అండ్ కప్ హోల్డర్ 2 విధాలుగా పనికొస్తాయి. చాలా నీట్గా ఉంది. అండర్ బాడీలో కూడా ఎటువంటి రష్ లేదు, డ్యామేజ్ లేదు. పంచెస్ అన్ని ఒరిజినల్గా ఉన్నాయి, పిల్లర్స్ అన్ని ఒరిజినల్గా ఉన్నాయి. రైట్ సైడ్ పిల్లర్స్ అన్ని చూపించాను, లెఫ్ట్ సైడ్ పిల్లర్స్ అన్ని చూపిస్తూ ఉన్నాను. అన్నీ ఒరిజినల్గా ఉన్నాయండి. ఇది వచ్చేసి మన రివర్స్ క్యామ్ యొక్క వైరు. మీకు వెహికల్ని స్వయంగా తీసుకొని వచ్చాను కాబట్టి ఇంత కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతున్నానండి. అద్భుతంగా ఉంది అని చెప్పేసి. డాష్ బోర్డ్ చూడొచ్చండి, ఎక్సలెంట్ డాష్ బోర్డ్. మనకు టచ్ స్క్రీన్ కూడా ఎక్సలెంట్గా ఉంది. ఆటో ఏసీ దీనికైతే లేదండి, మాన్యువల్ ఏసీ. మనకు మోడ్స్ ప్లస్ ఆన్ ఆఫ్, హై స్పీడ్, లో స్పీడ్, మనకు హీటరు, ఈకో మోడ్, పవర్ మోడ్ లాంటివి మనకు ప్రతి ఒక్కటైతే దీంట్లో అవైలబుల్ ఉన్నాయండి. చూడొచ్చు. పుష్ స్టార్ట్ అయితే ఉండదు, కీ స్టార్ట్, 2 తాళం చేయులు. ఫ్రంట్ సైడ్ ఆల్ డోర్స్కి పవర్ విండోస్ అయితే వర్క్ చేస్తూ ఉన్నాయి. అండ్ బీ పిల్లర్లో కూడా మనకు ఆల్ డోర్స్కు పవర్ విండోస్ అయితే ఎక్సలెంట్గా వర్క్ చేస్తూ ఉన్నాయి. ఏ ఒక్క డోర్ కూడా ప్రాబ్లం కానీ మనకు ఇష్యూ కానీ ఏం లేదండి. నేను చూపిస్తాను మీకు ఈ పంచెస్ అన్నీ. అలాగే ఆటో ఫోల్డింగ్స్ మిర్రర్స్ అయితే చూపించడం జరిగింది. డోర్ ఎడ్జెస్ అన్నీ చూపించడం జరిగింది. ప్రతి ఒక్క డోర్ ఒరిజినల్గా ఉంది. మీకు క్లియర్గా చూపిస్తూ ఉన్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు వరంగల్ వచ్చి వెహికల్ని చూసుకొని తీసుకొని వెళ్ళొచ్చండి. మనమైతే 15,50,000 ఢిల్లీ ప్రైస్గా చెప్తున్నాము. ట్రాన్స్పోర్ట్లు, ఎన్ఓసీలు, ఇన్వాయిస్లు అన్నీ వేరుంటాయి. ఫెండర్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయండి బంపర్ మీద. ఇట్లా 1-2 స్క్రాచెస్, ఇక్కడ ఒక స్క్రాచ్ ఉంది, ఇక్కడ ఒక స్క్రాచ్ ఉంది, చిన్నవి. ఇక్కడ ఒక స్క్రాచ్ ఉంది. చూడొచ్చండి. ఇది అపార్ట్మెంట్లో వెహికల్ కాబట్టి ఆ అండర్గ్రౌండ్లో నుండి బయటికి తీసినప్పుడు అయితే ఆ టర్నింగ్లలో మనకు స్క్రాచెస్ అయితే అవుతాయి 100%గా. ఇక్కడ ఒక స్క్రాచ్ ఉంది. ఈ లైట్ పైన మీకైతే క్లియర్గా చూపించడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఒక లైట్ పైన కూడా ఒక చిన్న స్క్రాచ్ అయితే ఉందండి. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి. వెహికల్కి 360 డిగ్రీ క్యామ్ అయితే ఇన్బిల్ట్ చేసి ఉందండి. మీరు 360 డిగ్రీ లొకేషన్ అయితే 360 డిగ్రీలను అయితే మనం వ్యూ చూసుకోవచ్చు. దీనికి లేటెస్ట్ గ్రిల్ కావాలనుకుంటే కూడా మనం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లేటెస్ట్ గ్రిల్ అనేది వేయించుకోవచ్చండి. హిమాచల్ ప్రదేశ్ వెహికల్ ఫ్రంట్ గ్రిల్
లేటెస్ట్ వర్షన్ 2020 వెహికల్ అండి. 2020 వెహికల్ అద్భుతంగా ఉంది, చాలా చక్కగా ఉంది. ఎక్కడ కూడా యాక్సిడెంటల్ హిస్టరీ 100% లేదండి. మీకు కింద కూడా ఎటువంటి రస్ట్ ప్రాబ్లం కానీ డ్యామేజ్లు కానీ లేవండి. ఎల్ఈడి లైట్స్ వేపించున్నాయి, క్లియర్గా చూపిస్తూ ఉన్నాను. ఎక్కడ కూడా ఆయిల్ లీకేజ్ లాంటి ఇష్యూస్ అయితే లేవండి. 100% యాంటీ థెఫ్ట్ లాంటివి, ఆటో అలారం లాంటివి అన్నీ ఉన్నాయండి. మన పర్మిషన్ లేకుండా, తాళం చేయి లేకుండా వెహికల్ని ఎవరన్నా టచ్ చేసినా మనకు సౌండింగ్ అయితే వస్తుంది. 100% అండి. సెక్యూరిటీ పరంగా, సేఫ్టీ పరంగా, మైలేజ్ పరంగా కూడా మీకు వెహికల్ అనేది చాలా అద్భుతంగా ఉంది. ఇంజన్ పరంగా చూసుకున్నట్టయితే ఇంజన్ కూడా చాలా చక్కగా ఉందండి. ఇంజన్లో నుండి ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ డ్యామేజెస్ కానీ లేవు. నాన్ యాక్సిడెంటల్ అఫ్రాన్స్, పిల్లర్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయండి. మళ్ళీ ఒకసారి ఇంజన్లో నుండి చూసుకుందాము. చాలా చక్కగా ఉంది వెహికల్. రేడియేటర్ పట్టి, బానెట్ అన్నీ ఒరిజినల్ అండి. 100% ఉన్నాయి. బ్యాటరీ కొత్త బ్యాటరీ అండి, సీల్ బ్యాటరీ. మనకు లేటెస్ట్గా వేపించుకున్నది. 3-4 months బ్యాక్ అండర్ వారంటీ అయితే ఉంది. కూలెంట్ బాక్స్ చూసుకోవచ్చు. 50,000 తిరిగిన ఇంజన్ ఎలా ఉండాలో అలాగే ఉంది. ఎయిర్ ఫిల్టర్, ఇంజన్లో నుండి ఎటువంటి అనవసరమైన నాయిస్లు కానీ ఆయిల్ లీకేజెస్ కానీ బ్రేకింగ్లో ఎటువంటి ఇష్యూస్ కానీ ఏమీ లేవండి. అద్భుతమైన వెహికల్ అని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఒకసారి వెహికల్ ఫుల్ డీటెయిల్స్ అయితే నేను చెప్తాను. కంపెనీ స్టిక్కర్స్, కంపెనీ లోగోస్ ఎక్కడ కూడా మిస్ కాలేదు. వెహికల్ యొక్క డీటెయిల్స్ అనేది మీకు మళ్ళొకసారి క్లియర్గా అయితే చెప్తాను. చూడొచ్చండి. ఇన్నోవా క్రిస్టా 2.8 ఆటోమేటిక్ డీజిల్ వర్షన్, హిమాచల్ ప్రదేశ్ వెహికల్, HP 14D8282 2020. ఫస్ట్ ఓనర్, 50,000 కిలోమీటర్లు విత్ సర్వీస్ రికార్డ్ తిరిగింది. నాన్ యాక్సిడెంటల్ హిస్టరీ ఉందండి. మీరు ఆల్ సర్వీస్ ఆల్ ఓవర్ ఇండియా, పాన్ ఇండియా అయితే చూడొచ్చు. చాలా చక్కని వెహికల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ వరంగల్. 15,50,000 రూపాయలు అయితే మనము ఫిక్స్ రేట్, మనం 16,50,000 చెప్పేసి బార్గెనింగ్ చేసుకోమని అయితే మనం చెప్పడం లేదండి. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే 15,50,000కు మేము వెహికల్ని ఫిక్స్గా ఢిల్లీ ప్రైస్ అయితే ఇస్తాము. ఒక 25,000 ట్రాన్స్పోర్ట్ ఖర్చు అవుతుంది, 20,000 మీ కమిషన్ తీసుకుంటాము అండి. 10,000 NOC ఇన్వాయిస్కి అవుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే ప్లీజ్ కాల్ చేయొచ్చు. 50,000 మాత్రమే తిరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ వరంగల్. జై హింద్. ఇలాంటి వెహికల్స్ ఇంకా మన దగ్గర చాలా ఉన్నాయి. మీకు వెహికల్స్ ఏమైనా కావాలి అని అనుకుంటే కాల్ చేయొచ్చు. ప్లీజ్ ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.